అందరికీ నమస్కారం. ఎర్లియర్ వీడియోలో సెక్యూర్ 2.0 వెర్షన్లో రెస్పెక్టివ్ టెక్నికల్ అసిస్టెంట్ గారు ఒక వర్క్ ఐడిని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా స్పెసిఫికేషన్స్ యాడ్ చేయాలి, స్పెసిఫికేషన్ యాడ్ చేసిన తర్వాత ఆ వర్క్ ఐడిని రెస్పెక్టివ్ ఎంపీడీఓ గారికి ఎలా ఫార్వర్డ్ చేయాలన్నది మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఎంపీడీఓ గారి లాగిన్లో మరియు ఈసీ గారి లాగిన్లో ఈ సెక్యూర్ 2.0 వెర్షన్లో వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్గా టెక్నికల్ అసిస్టెంట్ నుంచి ఎంపీడీఓ గారికి వచ్చింది కాబట్టి వర్క్ ఐడి ఫస్ట్ మనం ఎంపీడీఓ గారి క్రెడెన్షియల్స్ని మనం యాడ్ క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఇక్కడ డాష్ బోర్డ్ని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వర్క్స్ అన్నీ ఇక్కడ మనకు కనబడుతుంది. మన ఎస్టిమేట్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇన్బాక్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఎంపీడీఓ గారి లాగిన్లో. ఓకే, మనం ఇందాక టెక్నికల్ అసిస్టెంట్ గారి లాగిన్ నుంచి 7150 ఫార్వర్డ్ చేసాం కాబట్టి ఆ వర్క్ ఐడిని మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకుంటే యాజ్ యూజువల్గా 1.50 అనుకున్నాం, మనం 1.14కి ఎస్టిమేట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ ఎస్టిమేట్ ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే రెస్పెక్టివ్ ఎంపీడీఓ గారు ఆ వర్క్ ఐడిని ఫార్వర్డ్ చేయొచ్చు, లేదా సెంట్ ఫర్ కరెక్షన్ చేయొచ్చు, లేదా రివర్ట్ చేయడం కూడా 3 ఆప్షన్స్ అన్నవి ఉంటాయి. ఆయన ఎస్టిమేట్ కాపీని ఇక్కడ ఇలా చూసుకోవచ్చు. టోటల్గా ఆయన లాగిన్లో ఆ వర్క్ ఐడి హిస్టరీ ఏంటో చూసుకోవచ్చు, ఇక్కడ కనబడుతుంది. ఆ ఫైల్కి సంబంధించి ఏమేమి అప్లోడ్ చేశారు, ఏమేమి రాశారు అన్నది కూడా ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫార్వర్డ్ అనే ఆప్షన్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీడీఓ గారు ఈ వర్క్ తప్పు కరెక్ట్గా లేదు అని అనుకున్నా కూడా ఏం చేయాలన్నా కూడా ఈ ఫార్వర్డ్ ఆప్షన్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెంట్ ఫర్ కరెక్షన్, రివర్టెడ్, స్క్రూటనైజ్డ్ అనేసి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఈ సెంట్ ఫర్ కరెక్షన్ అన్నది బిఫోర్ స్క్రూటనైజేషన్ ఎంపీడీఓ గారు ఏదైనా మాడిఫై చేయించాలి ఈ వర్క్లో అనుకుంటే సెంట్ ఫర్ కరెక్షన్ అన్నది సెలెక్ట్ చేసుకుంటారు. ఒకసారి వర్క్కి స్క్రూటనైజ్ అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రం రివర్టెడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు. లేదా అంతా కరెక్ట్గా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఇట్ ఈస్ యాజ్ పర్ ది జీపీ రిజల్యూషన్, పెరిమిసిబుల్ వర్క్స్ ప్రకారమే ఉంది అనేసి ఎంపీడీఓ గారు అనుకుంటే ఆ వర్క్ని స్క్రూటనైజ్ అనే యాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్క్రూటనైజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన లెవెల్లోనే ఆయన స్క్రూటనైజ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయన క్రెడెన్షియల్ డీటెయిల్స్ కనబడడం జరుగుతుంది. ఇక్కడ గతంలో టెక్నికల్ అసిస్టెంట్ గారు పంపించిన ఎస్టిమేట్ కాపీ మళ్ళీ ఆయన తీసుకుని దాని మీద ఆయన దిస్ వర్క్ ఈజ్ స్క్రూటనైజ్డ్ అండ్ ఫార్వర్డెడ్ అనేసి రాసి ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడైనా అప్లోడ్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ స్క్రీన్లో అయినా నెక్స్ట్ లెవెల్లో అయినా ఆయన దగ్గరే ఇంకొక లెవెల్ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్లో అయినా ఆయన అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆయన రాస్తారు, ఆయన ఏంటంటే ది వర్క్ ఈజ్ as per GP resolution as per GP resolution and found correct and hence scrutinizing, hence work is scrutinized అనేసి రాసి ఆయన ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇలా ఫార్వర్డ్ క్లిక్ బటన్ కొట్టిన తర్వాత మళ్ళీ ఆయన లెవెల్లో ఆయన లాగిన్లోనే ఆయనకే మళ్ళీ అది స్క్రూటనైజ్డ్ స్టేటస్లో కనబడడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ 7150 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ క్లిక్ చేస్తే ఇందాక ఇక్కడ మాట్లాడుకున్నట్టు సెంట్ ఫర్ కరెక్షన్ లేదు, ఎందుకు ఆ వర్క్ ఐడి స్క్రూటనైజ్ అయిపోయింది కాబట్టి ఇందులో ఆ తర్వాత కూడా ఆయనకి ఏమైనా డౌట్ వస్తే ఆయన రివర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు, లేదా ఫర్ టీఎస్ అప్రూవల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఒకవేళ ఆయన రివర్టెడ్ అనేసి క్లిక్ చేస్తే మళ్ళీ ఆ వర్క్ ఐడి ఆ రెస్పెక్టివ్ టెక్నికల్ అసిస్టెంట్ గారి ఇన్బాక్స్లో కనబడడం జరుగుతుంది, పురుషోత్తం గారికి పంపడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఆయన ఆ ఎస్టిమేట్ కాపీని ఆయన అప్లోడ్ చేస్తున్నారు. ఓకే, దిస్ వర్క్ ఈజ్ స్క్రూటనైజ్డ్ అండ్ ఫార్వర్డెడ్ ఫర్ టీఎస్
ఓకేనండి. ఇలా చేసి ఆయన ఇక్కడ ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేయడం జరుగుతుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ వర్క్ ఐడి ఆ రెస్పెక్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్కి ఫార్వర్డ్ అవ్వడం జరగడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫైల్ స్టేటస్లో కూడా చూసుకోవచ్చు. 7150లో చూసుకుంటే ఆయన ఏ టైంకి స్క్రూటనైజ్ చేశారు, ఏ టైంకి అది రెస్పెక్టివ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్కి పంపించారు అన్నది కనబడడం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గారి లాగిన్ ఓపెన్ చేద్దాం. ఎస్టిమేట్స్లో కూడా వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అక్కడ ఇన్బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఇన్బాక్స్ క్లిక్ చేసుకుంటే ఆయనకి వర్క్ ఐడి రావడం జరిగింది. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నికల్ పర్సన్, అలాగే ఇంజనీరింగ్ కన్సల్టెంట్ కూడా టెక్నికల్ పర్సనే కాబట్టి ఇక్కడ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ లాగిన్లో ఎడిట్కి ప్రొవిజన్ ఉంటుంది. ఒకవేళ ఈయన ఈ ఎస్టిమేట్లో ఎడిట్ చేయాలనుకుంటే ఆయన ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఎడిట్ ఎస్టిమేట్ అనేసి రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 1,14,154 ఉంది. ఈ వర్క్ ఐడిలో సమ్ మోడిఫికేషన్స్ ఏమైనా చేయొచ్చు అయినా. ఓకే, ఇది 10 కాదు, ఇది 11 అనేసి అనుకున్నారు ఆయన. కాబట్టి 114154తో ఉంది, ఇది 11కి మార్చడం జరిగింది. ఇక్కడ అప్డేట్ మెజర్మెంట్ అనేసి క్లిక్ చేయడం జరిగింది. సో 114తో ఉన్నది 1164కి మారడం జరిగింది. అంటే క్వాంటిటీ పెరిగింది కాబట్టి ఆ క్వాంటిటీ రేటుతో పాటు కన్వీనియన్స్ కూడా మారుతుంది కాబట్టి మార్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆయన దీనికి అనుగుణంగా ఏమన్నా మ్యాండేట్స్ మారు ఉంటే ఆయన ఇక్కడ మళ్ళీ ఆటోమేటిక్గా ఒక 4 మ్యాండేట్స్ పెరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకొక 12 రూపాయలు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆయన మార్చాలన్నమాట. ఇలాగా ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అవసరమైతే ఆ ఎస్టిమేట్లో మోడిఫికేషన్స్ చేయాలి అని అనుకుంటే అవన్నీ మోడిఫికేషన్స్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఓకేనండి. ఇలా అయిన తర్వాత ఒకసారి ఇంజనీరింగ్ కన్సల్టెంట్ మోడిఫై చేసిన తర్వాత కంపల్సరీగా ఆ మోడిఫై చేసిన క్వాంటిటీస్ని క్వాంటిఫై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది. ఆ సేవ్ అనే బటన్ని కంపల్సరీగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి సేవ్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ వర్క్ ఐడిని ఆయన ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా ఒక వర్క్ తప్పుగా ఉంది అనుకుంటే ఆయన రివర్ట్ చేయొచ్చు, క్వాంటిటీస్ మార్చమని అనేసి ఏమైనా అవకాశం మార్చాలనుకుంటే ఆయన మార్చొచ్చు, లేదా టెక్నికల్ అసిస్టెంట్ చేత మార్పించాలనుకుంటే ఇక్కడ రివర్ట్ బటన్ అనేసి కూడా క్లిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది టీఎస్ అప్రూవ్డ్ కాబట్టి టీఎస్ చేయాలి కాబట్టి మనం డేటు రెజల్యూషన్ నెంబర్ యాడ్ చేస్తాం. అలాగే ఏ రోజు టెక్నికల్ శాంక్షన్ ఇస్తున్నారు అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజు ఇస్తున్నారు కాబట్టి సారీ, ఇది రెజల్యూషన్ డేట్ కాబట్టి ఏ రోజు రెజల్యూషన్ డేట్ ఇస్తున్నారో ఈ రెజల్యూషన్ డేట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దిస్ వర్క్ ఈజ్ అప్రూవ్డ్. అప్రూవ్డ్ ఆన్ సో అండ్ సో 0607 సంథింగ్ అలాగా రాసి ఏంటంటే ఈయన ఫార్వర్డ్ క్లిక్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది టీఎస్ అప్రూవల్ అయిపోయింది కాబట్టి టీఎస్ అప్రూవ్ అయినా కూడా వర్క్ ఐడి ఇంకా రెస్పెక్టివ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ లాగిన్లోనే కనబడుతుంది. కాబట్టి ఇందాక ఇన్బాక్స్లో చూసాం, ఇప్పుడు టీఎస్ అప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం టీఎస్ అప్రూవ్డ్ దాంట్లో చూడాల్సి ఉంటుంది. ఇలా చూసిన తర్వాత మనకి ఫస్ట్లో కనబడుతుంది వర్క్ ఐడి. ఈ వర్క్ ఐడికి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఓకేనండి. ఇనీషియల్గా మీకు ఎడిట్ ఆప్షన్ ఉంది కానీ ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఓకేనండి. ఒకసారి టీఎస్ ఇచ్చిన తర్వాత కాబట్టి మనం దాన్ని ఫార్వర్డ్ అన్నది చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫార్వర్డ్ ఫర్ ఏఎస్ఎఫ్ఎస్ అప్రూవల్. ఓకేనండి. ఒకసారి టీఎస్ ఇచ్చిన తర్వాత ఆయన రివర్ట్ చేయడానికి అవకాశం ఉండదు. క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ ఆయన సంతకంతో చేసిన ఎస్టిమేట్ కాపీ ఇందాక టీఏ చేశారు, ఆ తర్వాత దాని మీదే ఎంపీడీఓ గారు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈసీ గారు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారని రాసిన తర్వాత ఇక్కడ ది వర్క్ ఈజ్ టెక్నికల్లీ శాంక్షన్ అండ్ ఫార్వర్డెడ్ ఫర్ ఏఎస్ అనేసి ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఆయన ఫార్వర్డ్ అనే బటన్ని క్లిక్ చేయడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఆ వర్క్ ఐడి మళ్ళీ ఆ రెస్పెక్టివ్ ఎంపీడీఓ గారికి
ఫార్వర్డ్ అన్నది చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఈ హిస్టరీలో చూసినా కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఎడిట్ చేశారు, తర్వాత టీఎస్ అప్రూవల్ ఇచ్చారు, తర్వాత ఫార్వర్డ్ చేశారు అనేసి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఇనీషియల్గా ఎంపీడీఓ గారు టెక్నికల్ అసిస్టెంట్ వచ్చిన వర్క్ని స్క్రూట్నీ చేసిన తర్వాత ఈసీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈసీ లేదా జేఈ ఆ వర్క్ని వెరిఫై చేసుకుని ఫీల్డ్లో అందులో అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు. లేదు తప్పుగా ఉన్నాయంటే ఆయన లెవెల్లో ఆయన చేయదలుచుకుంటే ఆయనే ఎడిట్ చేయొచ్చు, లేదా ఆ వర్క్ని రివర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉన్నది. ఒకసారి టెక్నికల్ శాంక్షన్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ ఐడి రెస్పెక్ట్ ఎంపీడీఓ గారికి పంపడం జరుగుతుంది. అలా పంపిన వర్క్స్ అన్నిటికి కూడా మండల పరిషత్ తీర్మానం తీసుకుని వాటిని ఆ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.